వైసీపీ ప్రభుత్వం దళితుల ఆశలపై నీళ్లు చల్లిందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. దళితులపై జరిగిన దాడుల్లో జగన్ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎస్సీ రిజర్వేషన్లు, ఫీజు రియంబర్స్మెంట్ ను ఎత్తివేశారని మండిపడ్డారు. జగన్ ను గద్దె దించడానికి దళితులంతా కృషి చేస్తున్నారని అన్నారు. దళితుల ఆత్మ గౌరవం కోసం రేపు రాజమండ్రిలో రాష్ట్ర ఎస్సీ నేతలంతా సమావేశమవుతున్నామని హర్షకుమార్ తెలిపారు. దళితుల సింహగర్జన జరపడానికి తలపెట్టాం. ఎందువల్లంటే రాజకీయంగా పూర్తిగా నిరాదరణకి గురవుతున్న జాతి దళిత జాతి. ఈ రోజున ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళని పూచిక పిల్ల కంటే హీనంగా తీసి ఏ నియోజకవర్గాల్లో మార్పులు చేయట్లేదు. ఒక్క దళిత నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తూ మా ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నాయి పార్టీ. ఈ రోజున పరిస్థితి ఏ రకంగా ఉందంటే దళిత జాతి అలోమని ఆలపిస్తా ఉంది. ఎందువల్లంటే 27 దళిత పథకాలు రద్దు చేయడం జరిగింది. వందలాది మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు, ఇంకా ఈ సమాజంలో గుళ్ళోకి రానివ్వకుండా ఉండే చర్యలు, ఇవన్నీ చూసి దళిత జాతి ఈ రోజున చాలా హృదయం బాధతో నిండిపోయి ఉంది. మేము ఈ రోజున మా రాజకీయ శక్తితో మేము రాజ్యాధికారానికి కూడా రాగలిగిన కెపాసిటీ మా దగ్గర ఉంది. మాకు విద్య ఉంది, చదువు ఉంది, సంఖ్యాబలంలో అందరికన్నా ఎక్కువ ఉన్నాం. కానీ రాజ్యాధికారం వైపు దూసుకుని వెళ్ళలేకపోతున్నాం. దానికి కారణం మాకు డబ్బు. ఆ డబ్బు లేకే ఈ రోజున మేము రాజ్యాధికారం వైపు చూడడానికి ఒక అడ్డుపొర మాకు కనపడతా ఉంది. ఆ పొరని ఈ మీటింగ్ తో మేము పట్టాపంచలు చేస్తాం. రాజ్యాధికారం వైపు ఎందుకు వెళ్ళలేమో ఆంధ్రప్రదేశ్ లోని దళిత ప్రతి గుండెకి తెలిసేలాగా ఈ సభలో తెలియజెప్తాం. ఈ పరిస్థితులన్నీ పోవాలి. 27 పథకాలు తిరిగి సాధించాలి. మా మీద పెట్టిన కేసులన్నీ పోవాలి. ప్రతి కేసులోనూ శిక్ష పడేటట్టు ప్రతి కేసు కూడా ఒక సంచలనమైన కేసే. డాక్టర్ సుధాకర్ మొదలుకుని ప్రతి కేసులోనూ సంచలనమే. అంత దారుణంగా కరోనాలో కూడా మమ్మల్ని హింసించి బాధించిన ప్రభుత్వాలకి బుద్ధి చెప్పడానికి మా జాతి